ఈరోజు కూర మన ఆంధ్రాలోనే ఎక్కువగా దొరుకుతాయమ్మా, ఇక్కడ దొరకవు. కణుపు చిక్కుడు అంటాం, 4 గుంజలు ఉంటాయి. మా కోడలు వెళ్ళి ఇక్కడెక్కడో ఒకటి సూపర్ మార్కెట్ ఏదో ఉందని చెప్పి అక్కడ తెచ్చిచ్చింది. కావాలమ్మా ఇవాళ కొంచెం వంట చేయాలి నేనంటే. చాలా సూపర్ మార్కెట్లు ఎతికిన దొరకలేదు, ఒక చోటే ఉన్నాయి. ఎక్కడన్నా తెస్తారనమాట ఆంధ్రా నుంచి. అవి దొరికినాయి. అవి టమాటా వేసి ఆ చిక్కుడుకాయ టమాటా కూర వండుతావు. ఇప్పుడు మీకు చక్కగా ఈ దోరగా వేగిపోయినాయి. ఇప్పుడు చిక్కుడుకాయలు వేయక్కర్లా, ఫస్ట్ ఇవి వేయండి టమాటాలు. ఇది మగ్గాలి. చిక్కుడుకాయ ఆల్రెడీ మగ్గి ఉంది, ఊరికే ఉడికిపోద్ది. మీరు కూర ఉడికేటప్పుడే అన్నం తినేయాలని ఆకలి పుట్టాలి లోపల నుంచి అంటే, లాలాజలం ఊరాలంటే ఈ మెంతి పిండి అవసరం. ఇదిగో అమ్మ 2 సౌండ్లు వచ్చింది, సిమ్లో పెట్టేసా. ఇదిగో ఇదికి వాటర్ పోసేసా. అది సూపర్. 200 వీడియోలో మీకు ఒక మంచి సర్ప్రైజ్ మ్యాటర్ చెప్తా, మీ అందరికీ ఇష్టం అవుతుంది అని మీరు ఎదురు చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చేది చెప్తా, ఓకేనా? ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసా? ఓన్లీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా. ఓకే అమ్మా. ములక్కాయ పాలు ఆ కూరకి కామెంట్స్ వచ్చాయి, చదువుతానమ్మా. నందిని అమ్మ 8392. అమ్మమ్మ మీరు వంట చేయడమే కాదు, డైలీ మీ ఫోన్లోనే ఫుడ్ తినే వీడియో తింటూ చేయండి, మాకు కూడా తినాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. అవును, చాలామందికి నేను తినడమే నచ్చిందమ్మా, చాలా థ్యాంక్స్. ఇకపై చేస్తా. దానికి ఏదో ఒక స్టాండ్ ఏదో కొనాలంటే అది తీసుకుని అప్పుడప్పుడు అవి కూడా చేస్తూ ఉంటా. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇక్కడ ఉండటం వలన కెమెరామెన్ వస్తున్నాడు కదా, అందుకని తీస్తున్నా. ఓకే అమ్మ, తప్పకుండా అవి కూడా చేస్తా. లక్ష్మీ పావని అమ్మ ఏదో అది 9 ఇదే ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారని నాకు తెలియదు, నేను చూడలేదు. అనుకోకుండా ఒకరోజు మీ ఇంటర్వ్యూ చూశాను, మీ మాటలు చాలా నచ్చాయి. మీ వీడియోస్ అన్నీ అలా చూస్తూనే ఉన్నాను రాత్రి మొత్తం. వీడియో చూస్తుంటే బోర్ కూడా కొట్టలేదు. మీరు ఇలాగే వీడియో తీస్తూ ఉండాలి. థ్యాంక్ యూ అమ్మ. ఇంతవరకు చూడకుండా ఏదో ఒక ఇంటర్వ్యూ చూసి ఇంటర్వ్యూ నుంచి స్టార్ట్ చేసి నైట్ అంతా నా వీడియోస్ చూశానని చెప్పావు కదా, చాలా సంతోషం. ఇక నుంచి ఫాలో అవ్వమ్మా. ఏదో మంచి 4 వంటలు, సింపుల్గా చేసే 4 వంటలు, ఏదో నాకు తెలిసిన నా జీవితంలో నేను అనుభవించిన 4 మంచి మాటలు తప్పితే ఇంకా ఇందులో నేనేదో పెద్ద చేసేసేది ఏమీ లేదు. కానీ ఇవి కొంతమందికి ఎక్కొచ్చు కదా, అందుకోసం. థ్యాంక్ యూ అమ్మ. యశ్వంత్ అయ్యా ఫిల్టర్ కాఫీ చూపిస్తా అన్నందుకు చాలా సంతోషం అమ్మమ్మ. చేస్తా, ఫిల్టర్ కాఫీ చేస్తా. మాధవి కే అమ్మ 7588. మీరు నీరసంగా కనిపిస్తున్నారు పిన్ని గారు, ఎండలకి ఇంకా నీరసం అనిపిస్తుంది. మీ ఆరోగ్యం జాగ్రత్త, మీ పనులు తొందరలో అయిపోతాయి. మీరు మాత్రం మీ గురించి జాగ్రత్తగా ఉండండి. ఓకే అమ్మ. ఇంగ్లీష్ కదా, ఏదో పడి చదువుతున్నాను. చాలా సంతోషం అమ్మ. నా గురించి, నా ఆరోగ్యం గురించి, ఎండలు వస్తున్నాయని, నా చెన్నై పనుల గురించి కూడా ఇంత బాగా బ్లెస్ చేస్తున్నారమ్మా. భగవంతుడు తప్పకుండా తీరుస్తాడు. ఇంతమంది ఉన్నారు కదా నా వెనకాల. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఏంటిది? నాగరత్నమ్మ ఏలేటి 8440. అమ్మ పప్పు మామిడికాయ కర్రీలో మీ శారీ సూపర్ అమ్మ. మామిడికాయలు 1 year నిలవ ఉంచే వాడుకున్నారు అంటే మీరు చాలా గ్రేట్ అమ్మా. హరిత గారి కుంభమేళా ట్రిప్పు వీడియోస్ చూశానమ్మా, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు మీ ఫ్యామిలీ అంటే అంతా హ్యాపీగా ఉండాలమ్మా. థ్యాంక్ యూ అమ్మ. మా ఫ్యామిలీని అందరినీ కూడా బాగా దీవిస్తున్నారు. చాలాసార్లు ఫ్యామిలీ, అన్నయ్య, మీరు, హరిత వీళ్ళందరూ కూడా బాగుండాలమ్మా అని దీవిస్తూనే ఉంటారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. లావణ్య 2410. అమ్మా టిఫిన్స్ కూడా చెయ్యండి, బిగినర్స్కి ఈజీగా టిప్స్తో ప్లీజ్. ఓకే అమ్మ, చేస్తా. కొన్ని చేశాను, ఒక్కరోజే చేశాను దోశలని, ఇంకా ఏమీ చేయలేదు. ఒకరోజు పూరి కూడా చేశాను, కథమై చేస్తూ ఉంటాను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. శైలు వడాలేదో ఉందమ్మా 6011. కూర చాలా ఎమ్మీగా ఉంది ఆంటీ, మీ శారీ సూపర్ అని చాలా సూపర్లు పెట్టావమ్మా. ఇది రవళి ఏదో మధురై ఏదో ట్రిప్కి వెళ్ళినప్పుడు గుళ్ళై చూడటానికి అక్కడ మధురైలో తెచ్చింది.
4 చీరలు తెచ్చింది. అప్పుడప్పుడు ఒకటి కట్టాను, ఇది మళ్ళీ కట్టా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. శకుంతల 9399 అమ్మా. నమస్తే అమ్మా, నమస్కారం చేసి చాలా మంచి విషయాలు చెప్పారమ్మా. సూపర్ కూర చేశారమ్మా. హ్యాపీ జర్నీ అమ్మా, ఆల్ ద బెస్ట్ అమ్మా. హ్యాపీ జర్నీ. ఎప్పుడు నేను వెళ్ళేదాని గురించి మీరు మైండ్లో అందరూ చాలామంది పెట్టుకున్నారు, నేను చెన్నై వెళ్ళేదాని గురించి. చాలా సంతోషం అమ్మా. శైలజ గుంటక అనుకుంటామ్మా, 2896 అమ్మా. హాయ్ అమ్మా, నాకు మీరు చెప్పే మాటలు చాలా ఇష్టం. మీ దగ్గరుండి చాలా నేర్చుకోవాలమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఏమైనా మంచి మాటలు నాకు తెలిసినవి 4 మంచి మాటలు చెప్తా. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇదేం కష్టం కాదు, ఫాలో అవ్వడమే, ఏమీ లేదు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. రజనీ ప్రియ 7548 అమ్మా. సూపర్ అమ్మా, బాగా చేశారు. మేము చేసుకుంటున్నాం కర్రీ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి, మీరు చేసుకోవాలనే చేస్తున్నాను. రాయన్ భాష WG5GE ఉందమ్మా. అమ్మా, నాకు కామెంట్ చదవండి అమ్మా. నా పొదుపు గురించి చాలా బాగా చెప్తున్నారు. మీ పొదుపు గురించి అనమాట చెప్తున్నారు. విజయవాడలో చేపల కూర చేశారు. డ్రింక్ కాదమ్మా, బీర్ చేసి కొట్టాలి అని చెప్పాను నేనే. అప్పుడు నేను చేపల కూర చేసినప్పుడు కూల్ డ్రింక్స్ మేము కొట్టుకున్నాం కదా మా చెల్లెళ్ళు నేను. అప్పుడు అవును గుర్తొచ్చింది, డ్రింకులు కాదమ్మా బీర్లు కొట్టుకుంటారట. డ్రింక్ కాదమ్మా, బీర్ చేసి కొట్టాలని చెప్పాను నేనే. మా గుర్తుపెట్టారా? ప్రతి వంటకాలు మీరు చేసింది చూస్తూ ఉంటాను. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారమ్మా. మీరు పూలందేవి, కిరణ్ బేడి పెద్దలతో మహనీయులు అయిపోయారు. నాయనో, మీరు లేనిదే యూట్యూబ్ లేదు. ప్రతి మాట బాగా చెప్తున్నారమ్మా, చాలా బాగుంది. కొన్ని మాటలు అంటుంటారు, అమ్మ పట్టించుకోకుండా ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నానమ్మా. బటర్ మిల్క్ లస్సీ చేసి చూపించండి అమ్మా. మిమ్మల్ని చూస్తుంటే స్టాలిన్ సినిమాలో ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారమ్మా. స్టాలిన్ సినిమాకి మౌత్ పబ్లిసిటీయా? స్టాలిన్లో స్టార్ట్ అయింది కదా మౌత్ పబ్లిసిటీ. అలా చేస్తున్నారన్నమాట. చాలా థ్యాంక్స్. చాలా పెద్ద మ్యాటర్ రాసావు, అయినా కూడా నీకోసం చదివాను. ఆల్రెడీ మేము కూల్ డ్రింక్స్ తాగుకున్నప్పుడు షేర్స్ కొడితే ఇదేంటి బాబు ఈ కొట్టుకున్నా అన్నాను, వెంటనే నువ్వు పెట్టేశావు బీర్లకు అమ్మ కొట్టుకోవాలని. ఇప్పుడు కూడా చాలా బాగా రాసావయ్యా, చాలా సంతోషం, చాలా సంతోషం. ఓకేనయ్యా, చాలా థ్యాంక్స్. ఇలాగే చూస్తూ ఉండయ్యా. ఓకే, పోతే అమ్మా ఈరోజు చాలా చదివాను, మళ్ళీ తిన్న తర్వాత 1, 2, 3 ఉంటే అవి కూడా చదువుతాను. ఈరోజు కూర మన ఆంధ్రాలోనే ఎక్కువగా దొరుకుతాయి అమ్మా, ఇక్కడ దొరకవు. కణుపు చిక్కుడు అంటాం, 4 గుంజలు ఉంటాయి. తెలంగాణ వాళ్ళకంటే కూడా ఆంధ్ర వాళ్ళకి ఆ చిక్కుడుకాయల గురించి బాగా తెలుసు. నవంబరు డిసెంబర్లో నుంచి మార్చి వరకు వస్తాయి ఇంచుమించు. మార్చిలో మన సంవత్సరాది పండుగ వస్తుంది కదా, ఉగాది. అప్పటికి ఆ చెట్లు పీకేస్తారు ఉండకూడదని. ఉగాది వచ్చిందంటే ఆ చెట్టు ఉండకూడదు, తీసేస్తారు. అప్పటి వరకు బాగుంటాయి, కానీ రేట్లు కూడా బాగుంటాయి. ఆ చిక్కుడుకాయలు అంత ఫేమస్. నేను విజయవాడలో ఉన్నప్పుడో లేకపోతే విజయవాడ నుంచి మా చెల్లెళ్ళలో మా ఎవరైనా వస్తున్నప్పుడో తెస్తారు, కానీ రేట్ ఎక్కువగా ఉంటుంది. కానీ అక్కడ మాత్రం బాగా దొరుకుతాయి. ఇప్పుడు అవి ఎలా కొలా తీసుకొచ్చి ఇప్పుడు అవి కావాలంటేను మా కోడలు వెళ్ళి ఇక్కడెక్కడో ఒకటి సూపర్ మార్కెట్ ఏదో ఉందని చెప్పి అక్కడ తెచ్చిచ్చింది. కావాలమ్మా ఇవాళ కొంచెం వంట చేయాలి నేనంటే. చాలా సూపర్ మార్కెట్లు ఎతికింది, దొరకలేదు. ఒక చోటే ఉన్నాయి, ఎక్కడన్నా తెస్తారనమాట ఆంధ్రా నుంచి. అవి దొరికినాయి. అవి టమాటా వేసి ఆ చిక్కుడుకాయ టమాటా కూర వండుతావు ఇప్పుడు మీకు. ఓకేమ్మా, ఏదైనా కూడా నేను చెప్పుకోవడం కాదు, అమృతంలా ఉంటుంది, నేను తింటున్నానని. నేను చెప్పిన పద్ధతులు మీరు చేస్తే మీకు కూడా అలాగే ఉంటుంది. చేద్దాం రండి. ఇగో చూడండి, ఈ కడుపు చిక్కుడు అంటాం, మనకి ఆంధ్రాలో చాలా బాగా దొరుకుతాయి. ఇక్కడ కూడా కొంచెం తక్కువగా దొరికినట్టే, ఇంకా నీట్గా ఉంటాయి. ఆంధ్రాలో విజయవాడలో సూపర్గా ఉంటాయి. డెమ్లా కాన్వెంట్ అని ఆ రోడ్డు ఒకటి ఉంటుంది, మీకు తెలిసే ఉండొచ్చు. ఆ రోడ్లో ఆ ట్రాలీల మీద బళ్ళ మీద వేసి పెడతారు, సూపర్గా ఉంటాయి. ఇదిగోమ్మా, ఇప్పుడు వీటిని ఇదిగో మీకు తెలుసు అందరికీ, కొత్తగా పెళ్ళిళ్ళు అయ్యి ఇంతవరకు వంట చేసుకొని వాళ్ళకి తెలియకపోతే చిక్కుడుకాయలను తెచ్చేసుకుని ఇలాగే వండేసుకుంటే బాగోదు కదా. ఇలా తీసుకోవాలి. చూసారా పీస్ ఎలా వచ్చేస్తుందో? ఇది అంతంత పీస్ వచ్చిందే. చిక్కుడుకాయలు తెలుసు, కానీ చిన్నపిల్లలకి, పెళ్ళైన పిల్లలకి ఎప్పుడు తిన్నారు కానీ వంట చేయలేదన్న వాళ్ళకి ఇలా తీయాలని తెలియకపోవచ్చు. అందుకని మీకు చూపిస్తున్నా. ఇప్పుడే ఒక 1/2 కిలో తెప్పించా, దొరకట్లేదంట. 4-5 షాపులు తిరిగింది, దొరకలేదని ఇక్కడ ప్యూర్ న్యాచురల్ ఇంకోటి ఉందని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చెళ్ళారు. చూసారా? అయితే విజయవాడలో అయితే ఇట్లా అన్నీ గట్టిగానే ఉంటాయి, ఇంత లావున. రవళి బెస్ట్ ఫ్రెండ్ ఉంది నీలిమ,
రవళి వాళ్ళ ఇళ్ళ దగ్గర. వాళ్ళది వరంగల్ నుంచి వస్తుంది కారం. ఒకసారి ఆవకాయలు వేసినప్పుడు కూడా చెప్పాను మీకు, వరంగల్ నుంచి కారం పంపిస్తే అమ్మ వేశానని. ఆవిడ పంపించిందంట, అది హరిత గారింటికి పంపించిందంట. హరిత ఇప్పుడు ఇక్కడికి పంపించింది కారాలు. అన్నయ్య కోటి నీ కోటి అని నీలిమ పంపించిందని చెప్పింది అనమాట. థ్యాంక్ యూ నీలిమ, చాలా థ్యాంక్స్, గుర్తుపెట్టుకున్నావు మొత్తానికి, థ్యాంక్ యూ. ఓకే అమ్మ, ఈ తర్వాత పంపిద్దాం విజయ్ కోటి. ఓకే, వరంగల్ కారం కదా, బాగుంటుంది. ఇదిగో చూసారమ్మా, పావు కిలోనే నేను చేశాను. ఇప్పుడు ఇంత తుక్కు వచ్చింది. పిల్లలకి చిక్కుడుకాయలు అమ్మ వండేవారు పెట్టేవారు అనుకుంటారు, తెచ్చేసుకుని కడిగేసుకుని వేసేసుకుంటారు కొంతమంది, చిక్కుడుకాయలే కదా అని. అలాంటప్పుడు ఇట్లా తీసుకోవాలి. తెలియని పిల్లల కోసమే చెప్తున్నాను నేను, గమనించుకోండి. అందరికీ తెలుసు 90%, కానీ కొత్తగా పెళ్ళైన పిల్లలు, అంతవరకు వంటకెళ్ళని పిల్లలకి తెలియదు వివరం. అందుకని వాళ్ళు తెలుసుకుంటారని మాత్రమే చేశా. సరే, ఇప్పుడు కడుక్కొచ్చేద్దాం. ఇదిగో అమ్మ, చూసారా, శుభ్రం కడిగేసి ఇంత పసుపు ఇంత ఉప్పు వేసానమ్మా. ఇది కుక్కర్ పెడతా. కుక్కర్ అంటే ఒక్క సౌండ్ వచ్చినాక కట్టేయండి, కట్టేసి వెయిట్ కూడా తీసేయండి, తొందరగా ఉడకాలి. విడిగా పొయ్యి మీద ఉండొచ్చు, చాలా టైం పడుతుంది, అందుకని ఒక్క సౌండ్ రానిస్తా. చూసారమ్మా, ఇది పెట్టాను, ఒక్క సౌండ్ మాత్రమే రానిస్తా. ఇదిగో చూసారమ్మా, 2 పచ్చిమిరకాయలు, ఒక్క ఉల్లిపాయ. ఇది ఎప్పుడు ఇదే, యథా రాజా తదా ప్రజ. ఈ ఒక్క ఉల్లిపాయ 2 పచ్చిమిరకాయలు కూర. అది చూసారా, ఇది ఉల్లిపాయ పచ్చిరాలు కోసేసా. అవి ఒక్క సౌండ్ రాగానే ఆపేస్తా. ఇక వండుకుందాం. దాన్ని చూపించడం మర్చిపోయాం మీకు. ఇగో టమాటాలమ్మ, ఆ చిక్కుడుకాయల్లో ఈ టమాటా వేసి వండుతా. పావు కిలో చిక్కుడుకాయలే కదా, ఈ 3 టమాటాలు చాలు. మాకు ఎవరు కావాలి? మా కెమెరామ్యాన్కి, నాకే కదా. అర్థమైందా? ఇంత సన్నగా కోసుకుంటేనే ఏ కూరలో వేసుకున్నా బాగుంటుంది. లావులావుగా కొయ్యకండి. ఓకే అమ్మా, చూడండి, ఇది ఒక సౌండ్ వచ్చింది, తీసేయాలి. అట్టి పెట్టకూడదు, అట్టి పెడితే బాగా మెత్తబడిపోతాయి. చూసారా ఎలా ఉందో చూడండి. ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఉడకకూడదు. ఒక్క సౌండ్ రానిచ్చి ఒక 2 మినిట్స్లో వెయిట్ తీసేయండి. ఇలా రావాలంటే చాలాసేపు ఉడకాలి పొయ్యి మీద. ఇలాంటి చిక్కుడుకాయ తింటే ప్రోటీన్స్ అన్నీ సూపర్గా ఉంటాయి. కానీ ఇక్కడ దొరకవు, సూపర్ మార్కెట్లో ఇక్కడే దొరికింది కదా, కానీ ఎప్పుడూ ఉండవు. అది చాలు, ఎక్కువ నూనె అక్కర్లా. ఈ పావు కిలో ఈ టమాటాలు అయితే పావు కిలో కూడా ఉండవు, ఇంకా తక్కువగా కూడా ఉంటాయి. ఇదిగో చూడండమ్మా, మెంతి పొడి వేసేసా. ఇదిగో పసుపు, అది ఉల్లిపాయలు వేసేసా. నూనె మాడిపోతే మళ్ళీ టేస్ట్ పోద్ది, అందులో మెంతి పొడి వేసాను కదా, మాడద్ది. అది సిమ్లో పెట్టా. అదిగో అమ్మ, ఆ ఒక్క ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు సిమ్లో పెట్టేశా. చూడండి, కాసేపు ఉన్నాయండి. ఇదిగో అమ్మ, చూసారుగా చిక్కుడుకాయలు ఇక్కడ పెట్టుకుంటున్నా, వేస్తా తర్వాత. ఈ లోపల ఈ కుక్కర్ కడుక్కుంటున్నా. అందులోనే మళ్ళీ అన్నం వండాలి కదా. ఈ లోపల ఇది వేగిందా, ఇంకేగలేదు. ఈ లోపల బియ్యం పెట్టుకొచ్చేస్తాం. ఇదిగో అమ్మ, బియ్యం కడిగి పెట్టేశాను. చూడండి, ఇదిగో ఇది పెట్టేసా. ఇప్పుడు అంటించేస్తా. అంటించేసా. ఇదిగో చూడండి అమ్మా, అయ్యో వాటర్ ఏగల. చూసారా, నేను బియ్యం కడిగి పెట్టుకొచ్చి కదా కుక్కర్ కడిగి అప్పటికి కూడా ఈ ఏగల చక్క సిమ్లో పెట్టా. చూసారా, ఇప్పుడు చక్కగా ఇప్పుడు మళ్ళీ ఐలో పెట్టా. ఇందాక నుంచి సిమ్లో ఉంచా. అది ఈ చిన్న కూర కూడా ఇంత సుతారమా అనుకోవచ్చు మీరు. అంత చేస్తేనే ఆ టేస్ట్లు వస్తాయి. చక్కగా ఈ దోరగా వేగిపోయినాయి. ఇప్పుడు చిక్కుడుకాయలు వేయక్కర్లా, ఫస్ట్ ఇవి వేయండి, టమాటాలు. అది ఇది మగ్గాలి. చిక్కుడుకాయ ఆల్రెడీ మగ్గి ఉంది, ఊరికే ఉడికిపోద్ది. ఇది చాలా మాదచ్చేది గుణం ఉంది ఇందులో. టమాటా ఉడకదు అసలు. మొదలు తీసేయి, ఇంత సన్నగా కొయ్యి, ఏమైనా చెయ్యి, తొందరగా ఉడకదు. అందుకని ఇది మగ్గ పెడతా. అది ఇది మొదల్లో మగ్గనేంటి.
అప్పుడు చిక్కుడుకాయలు వేస్తా. చిక్కుడుకాయలు ఆల్రెడీ ఒకసారి మగ్గిపోయినాయి కదా, కొంచెం ఉడికిపోయినాయి కదా, కూరలు వేస్తే ఊరికే మగ్గిపోతాయి, అయినా మెత్తగా అవ్వకూడదు. వేరే టమాటానే ఫస్ట్ మగ్గాలి. ఇదిగో అన్నం పెట్టేసా, ఇదిగో కూర, ఇదిగో ఈ పీట, ఇది తీసుకు అడిగేస్తా. ఇదిగో చూసారమ్మా మగ్గింది. అయినా కూడా సిమ్లో ఇంకొక 2 minutes అట్టి పెడతా. ఇప్పుడు చాలా మగ్గినాయి. ఈ మొదళ్ళు ఉన్నాయి చూసారా, ఎంత మొదలు తీసినా అలా ఉంది. ఇప్పుడు ఇంకొంచెం నిమిషాలు అట్టి పెడతా. అది అది మగ్గిన అబ్బా కమ్మన అవసరం అవుతుంది. ఇప్పుడే ఒక టమాటానే వేసా అందులో, నేను మెంతిపిండి వేసా కదా, అందుకు ఆ ఫ్లేవర్. మీరు కూర ఉడికేటప్పుడే అన్నం తినేయాలని ఆకలి పుట్టాలి లోపల నుంచి అంటే, లాలాజలం ఊరాలంటే ఈ మెంతిపిండి అవసరం. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్. ఓకేనా? చూసారమ్మా ఇప్పుడు చక్కగా మగ్గిపోయింది. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇవి వేసేస్తున్నా. ఆహా, ఎంత పొట్లాల్లాగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది చాలు. ఇంకా కూడా మీరు వేసుకుంటే ఇంకా 2 టమాటాలు వేసుకోండి. నాకు ఇంతవరకు చాలు అని వేసా. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేస్తా. ఇందాక ఉడికేటప్పుడు కొంచెం వేసాను అయ్యా సాల్ట్, కొంచెమే. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం వేసా. చూసారమ్మా ఉప్పు కారం వేసేసా. ఎలాగైనా ఊడిపోతాయి, కొంచెమే ఉంటాయి ఊడకుండా. ఉన్నంత వరకే సరే, అన్నీ అందులోనే ఉంటాయిగా. కాసేపు సిమ్లో పెడతా. ఇదిగో అమ్మ కూరే కదా, అందుకని ఆవిరి పోస్తున్నా. ఇదిగో చూడండి, ఉప్పు కారం వేసినాక 1 నిమిషం పెట్టా కదా. ఇదిగో అమ్మ 2 సౌండ్లు వచ్చింది, సిమ్లో పెట్టేసా. ఇదిగో ఇదికి వాటర్ పోసేసా. అది ఇందులో కాస్త నీళ్ళు పోసాను కదా, ఇది 2 సౌండ్లు వచ్చింది, సిమ్లో పెట్టేసాను. ఒక 3 minutes పెడతా. ఇది ఒక 3 minutesలో కూర అయిపోద్ది. ఇదంతా చూడండి సూపర్గా క్లీన్ చేసా మొత్తం నీట్. ఇక ఇవన్నీ అయిన తర్వాత తినడమే. ఇదిగో అమ్మ ఇది అయిపోయింది, ఆపేసాను. ఒక 3 minutes పెట్టా కదా, 2 సౌండ్లు వచ్చినాయి, 3 minutes పెట్టాను, ఆఫ్ చేసేసా. ఇదిగో ఇది చూడండి, చూసారా? ఇదిగో ఎట్లా అయిందో, ఇంతే. ఇక చాలు, ఆఫ్ చేసేస్తున్నా. ఎందుకంటే ఇంతకన్నా ఎగిరిపోతే బాగోదు. ఆఫ్ చేసేసా. ఇదిగో మూత పెట్టేసా. ఓకే, అన్నం అయిపోయింది, కూర అయిపోయింది. ఇదిగో అమ్మ ఇక వడ్డించుకుందాం. ఆహా ఎంత బాగుందో చూడండి. ఓహో గింజల సెట్ట ఉన్నాయో. అదిగో చూసారా, వేసుకుంటున్నా. యథామామూలే. ఇదిగో చక్కగా పొగలు వచ్చే అన్నం. ఆహా ఎంత బాగా పొగలు వచ్చిందో చూడండి. అన్నం చూసారమ్మ ముందు అసలు ఎలా ఉందో, ఇలా ఉండాలి. చూసారా ఎంత సన్నగా కోసి, ఎంత ఉడకబెట్టినా మన ఇంకా చూస్తాయి ఆ టమాటాలు. ఇవాళ ఈ పచ్చళ్ళు వేసుకోలేదమ్మా, చిక్కుడుకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం, అందుకని ఇక పచ్చళ్ళు అవన్నీ వద్దు. సూపర్. ఈ చిక్కుడుకాయ టమాటా కూర మా ఇంట్లో చాలా పెద్ద ఫేమస్. ఎందుకంటే ఈ చిక్కుడుకాయ టమాటా కూర రవళికి బాగా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, మేము గుడివాడలోనే ఉన్నాం అప్పటికి. తను చాలా చిన్నపిల్ల. చిన్న తిరుపతి వెళ్ళాం, ద్వారకా తిరుమల అంటారు కదా, అక్కడికి వెళ్ళి తిరుమల దర్శనం అయిపోయింది, అక్కడే భోజనం చేయడానికి హోటల్కి వెళ్ళాం. ఇలాంటి చిక్కుడుకాయలే టమాటా వేసుకుని బకెట్టుడు కూర వండుకుని తిప్పుతున్నారు. వాళ్ళు బాగా ఫేమస్ కదా, అక్కడ దొరుకుతాయి కదా చిక్కుడుకాయ టమాటా. రోజు వాడు తీసుకొచ్చి వేస్తూ ఉంటాడు.
మళ్ళీ పిలుస్తూ వేస్తాడు చా అంటది. ఈ చా కూడా మాకు బాగా ఫేమస్ అయిపోయింది దాని నోట్లో ఆ రోజుల్లో. చిక్కుడుకాయ కూర చా అంటది, మళ్ళీ తంపడుతుంది. వేస్తాడు చా అంటది, మళ్ళీ రమ్మడుతుంది. అలా బాగా ఫేమస్ అయిపోయింది ఆ డైలాగ్ మా ఇంట్లో ఆవిడది. ఇప్పటికీ చిక్కుడుకాయ టమాటా అంటే అంత బ్రహ్మాండంగా వండుకుంటుంది. ఎంత దూరం నుంచి అని ఇలాంటి చిక్కుడుకాయలు తెప్పించుకుంటుంది. అంత ఇష్టం అనమాట. చిక్కుడుకాయ టమాటా అంటే ఫస్ట్ ఆవిడే గుర్తొస్తుంది మాకు. ఇలాంటి కూరలు గుజ్జు గుజ్జుగా ఏమి ఉండవు, ఇలాగే ఉంటుంది. ఇట్లో ఇంకేమీ వేయకూడదు కూడా, ఇంతే. అసలు నేను ఉండే కూరలోనే ఇంకేమీ వేయను అనుకో. పప్పు టేస్ట్ చేయండి. పప్పు మెంతి బేళ్ళ పప్పు, మెంతి బేళ పప్పు సూపర్గా ఉంది. చూడటానికి చక్క పప్పు వేడిగా ఉంది, జాగ్రత్త. ఓకే ఓకే, చాలా బాగుంది. అయితే ఒక పని చేద్దాం, నెక్స్ట్ టైం మా ఇంట్లో వచ్చేయి, డెఫినెట్లీ మా వ్యూవర్స్ చూపిస్తా. తప్పకుండా ఆంటీ. ఓకే తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. వెల్కమ్ ఆంటీ. చెప్పండి. చెప్తా. చూసారమ్మా, ఎదురమ్మాయి విజయవాడే అమ్మాయిది. చాలా యంగ్ ఫ్రెండ్ అనమాట, బెస్ట్ ఫ్రెండ్, యంగ్ ఫ్రెండ్. ఎదురులోనే కదా, మరీని అర్ధరాత్రి వచ్చి పిలిచినా వస్తారు, అలా అనమాట. మెంతి బేళ అంట, పప్పుతో మెంతి బేళ అంట దీని పేరు. నాకు కూడా చేసి చూపిస్తానంది కదా, ఒకసారి ఆ వీడియో చేస్తా. చూసారమ్మా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంట మా అమ్మ చెప్పేది. నోరు మంచిదైతే ఊరే మంచిదవుద్ది. అలాగే మనం, నా వయసుకి ఆ అమ్మాయి వయసుకు సంబంధమే లేదు, మా పిల్లల వయసు కంటే చిన్నదే న్యాయంగా చెప్పాలంటే. ఆ అమ్మాయి తీసుకొచ్చి ఆంటీ ఆంటీ అంటే వాళ్ళ ఆయన కూడా, ఇద్దరు నేనంటే చాలా గౌరవంగా ఉంటారు. టీవీ పనిచేయదు ఒక్కోసారి, వైఫై పనిచేయదు ఒక్కోసారి, ఈ డబ్బులు కట్టాలమ్మా అయిపోయినాయి అమ్మ అన్నీ వేసి వెళ్తారు. తోడు ఉండాలి కదమ్మా ఒకళ్ళు. ఎక్కడో పిల్లలు ఉన్నా కూడా ఎక్కడో దూరంలో ఉంటారు కదా. మనకు అందుబాటులో ఉన్న వాళ్ళే మనకు ఆత్మీయులు. చూడు ఎంత అందుబాటులో ఉంటారు వాళ్ళు. చాలా ఇష్టం వాళ్ళు అంటే నాకు. అందులో మన విజయవాడ అమ్మాయి. అది పోతే కెమెరాలు రమ్మంటే అమ్మమ్మ ఇప్పుడు రానండి మనం ఎంత చేద్దాంగా అప్పుడు వస్తానంటుంది. పేరు హరిప్రియ, సూపర్ నేమ్. నిజంగా ఫస్ట్ పెట్టుకున్న అన్నం ఆ కూర అంత వేసేసుకున్నా కదా, నిండిపోయింది పొట్ట. కాకపోతే పాపం ఆ పిల్ల తీసుకొచ్చింది కదా, కొంచెం మళ్ళీ టేస్ట్ చేద్దామని చేస్తా. ఈ పద్ధతి ఏంటో, చేసే పద్ధతి ఏంటో తర్వాత చూస్తా. అమ్మాయి పప్పు వేడిగా ఉంది, మళ్ళీ అన్నం ఇప్పుడే పెట్టే కదా, అన్నం వేడిగా ఉంది, టేస్ట్ ఉంది. నెయ్యి వేసుకుంటే ఇంకా అదిరేది. నెయ్యి అన్నా తెప్పిస్తాను అన్నాడు, మర్చిపోతున్నా. మెంతి బేళ అంట దీని పేరు. ఆ పద్ధతి అంతా క్లియర్గా నేర్చేసుకోవటం కాదు, ఆ అమ్మాయినే పిలిచి చేయిస్తా. చూద్దాం, ఓకేనా? ఇవాళ ఏంటి అన్నీ ఫుల్గానే ఉన్నాయి. చిక్కుడుకాయ కూర అంత వేసేసుకున్నానా, శుభ్రంగా తినేసానా. ఈ లోపల తినే ముందు అమ్మాయి పప్పు తీసుకొచ్చిన మెంతిబేళ. నిర్ణయం చేశానంటే ఇదే చిక్కుడుకాయలు ఉంటే ఇంట్లో ఇలా వేపుడు చేశా. వేపుడు చేసినాక మీ ఐడియా వచ్చింది నాకు, అమ్మా అలా చూపించాల్సిందే ఇవాళ, మర్చిపోయానే అని. ఇంకా ఉన్నాయి చిక్కుడుకాయలు, అవి రేపో ఎల్లుండో మళ్ళీ వేపుడు చేసి చక్కగా చిక్కుడుకాయ వేపుడేసి పచ్చి పులుసు చేస్తా. చిక్కుడుకాయ వేపుడు, పచ్చి పులుసు రెండు ఒకే రోజు. సూపర్గా ఉంటుంది కదా. ఇదిగో గింజలు చూడండి, అది ఇదిగో వెల్లుల్లిపాయలు చూసారా, పాయలు ఎట్టేసాను. ఇదిగో ఇది వేపుడు, నిన్నడదే అయినా రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేసా. వేపుడు కదా, అందులో చిక్కుడుకాయ వేపుడు కదా, అది మా కెమెరా పైన వేసుకుంటాడు. ఇది ఫుల్గా తినేసా. అదేమంటే మీ కెమెరా మ్యాన్ అదృష్టవంతులు అంటారు. మీరు ఊరికే వస్తుందా, నిజంగా అదృష్టం. మజ్జిగ పోసుకు అన్నం తినొచ్చని మజ్జిగ కూడా పెట్టుకుని తెచ్చుకున్న గ్లాసులు తర్వాత తాగేస్తా. ఇప్పుడు అమ్మో అన్నం పెట్టుకుని మజ్జిగ పోసి తినే అంత ఖాళీ లేదు, కాసేపు ఆగి తాగుతా. అమ్మ విజయవాడలో అయితే మాత్రం ఎక్కడైనా దొరుకుతాయి, మార్కెట్లో దొరుకుతాయి, రోడ్డు మీద కూరగాయలు కొట్టి పెడతారు కదా, మరి డబ్బులు వచ్చేస్తుంది నాకు. కూరగాయలు కొట్టి పెడతారు కదా, అక్కడ దొరుకుతాయి. తెచ్చుకుని చక్కగా వండుకోండి. ఇలాగే
ఒలిసేటప్పుడు ఎలా ఉంది కలరు, కొంచెం పసుపు వేసి ఉప్పేసి ఉడకబెట్టి ఒకే సౌండ్ దాన్ని తీసేసినాక కలర్ ఎలా ఉంది, పొట్లాల్లాగా ఎలా ఉన్నాయి చిక్కుడుకాయలు, అది అనమాట. అలా వండుకుని కమ్మగా తింటూ నన్ను తలుచుకోండి, ఓకేనా. నేను ఫుల్గా తినేసా, సూపర్. ఒక అరగంట దాకా మజ్జిగ కూడా తాగలేను, ఓకేనమ్మా. చేయగడికి వచ్చి మాట్లాడుకుందాం. తిన్నాను కదా, ఇక అక్కడికి వెళ్ళి కూర్చునే ఓపిక లేకుండా ఇక్కడే చెప్పేద్దాం 4 మాటలక అని అక్కడికి కూడా వెళ్ళా. చూసారా, అందుకని ఇక్కడే చెప్పేస్తా. చంద్రగిరి అనిత 1172 అమ్మ, ఇందాక చూడలేదు. గుడ్ రెసిపీ, బాగుందమ్మా, బాగానే ఉంటుంది. వెజిటేరియన్ మీరు కూడా, వెజ్ వాళ్ళకే కాదు నాన్ వెజ్ వాళ్ళకి కూడా నచ్చుద్ది ఈ కూరలు, నేను చేసే వెజిటేరియన్ కూరలు. దాంతో కూడా నాన్ వెజ్ కంటే కూడా వెజ్లో నేను బాగా తింటాను, మీరు అందరూ చూస్తున్నారు, ఓకేనమ్మా. థ్యాంక్ యూ. జై కస్తూరి వ్లాగ్స్ అనే ఉంది ఇక్కడ 2070. హాయ్ అమ్మా, మీ వీడియోస్ చాలా బాగుంటాయి అమ్మా, మా ఇంట్లో అందరము చూస్తాం, ఫాలో అవుతామమ్మా. నైస్ అమ్మా, నా మెసేజ్ చదవండి అమ్మా. ఓకే అమ్మా, నువ్వు నా వీడియోలు చూస్తున్నావు, అందరు ఇంట్లో వాళ్ళందరూ ఫాలో అవుతున్నారని చెప్పావు, నీ మెసేజ్ నన్ను చదవమన్నావు, చదివాను కదా, నీకు సంతోషమే కదా. ఓకే అమ్మ, ఎప్పుడన్నా మర్చిపోతాం, ఒక్కోసారి తీస్తాను, చదువుతా. ఓకే అమ్మా, ఇప్పుడు ఈ 2 చదివాను, చాలాసేపు చదివాను, కాకపోతే నా దగ్గరికి వచ్చేసి ఇంకా ఒక 4-5 రెసిపీస్ వచ్చేటప్పటికి 200 అయిపోతాయి వీడియోస్. 200 వీడియోకి మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా, ఓకేనా. సర్ప్రైజ్ మ్యాటర్ చెప్తా, 200 వీడియోలో మీకు ఒక మంచి సర్ప్రైజ్ మ్యాటర్ చెప్తా, మీ అందరికీ ఇష్టం అవుతుంది అని మీరు ఎదురు చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చేది చెప్తా, ఓకేనా. ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసా, ఓన్లీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే, ఓకేనా. ఓన్లీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే నేను ఇచ్చే సర్ప్రైజ్. ఆ తర్వాత ఏం సర్ప్రైజ్ అని మీరు చెప్తున్నట్టు ఈ లోపల నాకు కామెంట్స్ వస్తూనే ఉంటాయి, అందుకని ఇప్పుడే నేను రీల్ చేయట్లేదు. 200 బ్లాగ్స్ చెప్తాను, ఓకేనమ్మా. ఇప్పుడు అన్ని వంటలు బాగా చేసుకున్నాను, శుభ్రంగా తిన్నాను, అమ్మాయి కూడా ఎదురుకుండా తీసుకొచ్చి ఇచ్చింది, అన్నీ బాగా తిన్నాను ఫుల్గా. మీతో తర్వాత కూడా 2-3 మాట్లాడాను, చదివాను వీటికి. మళ్ళీ అమ్మ మీరు ఏం లేదు, షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, అందరికీ మీ వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని ఇది ఇందాక ఒక కామెంట్ చదివాను, స్టాలిన్ గుర్తు చేశాడు. స్టాలిన్ సినిమా మీది స్టాలిన్ సినిమాలాగా వెళ్ళాలని చెప్పి రాశాడు కామెంట్, చాలా సంతోషం అయ్యా. అందుకని మౌత్ పబ్లిసిటీ, స్టాలిన్ తర్వాతే మనకి మౌత్ పబ్లిసిటీ సినిమాల తర్వాత చాలా వచ్చినాయి, కానీ అప్పట్లో అది కొత్త, న్యూ. అలాగే నా పేరు ఎత్తాడు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ అలాగే మౌత్ పబ్లిసిటీ చేయండి, ఎంతవరకు చూస్తే అంతవరకు. అంతమంది చూడలేదు, ఎంతమంది చూడలేదు నేను అనుకోనమ్మా. నాకు తెలిసిన వాళ్ళు, అమ్మ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది చూసినా నాకు ఇష్టమే. అందరూ చూడడానికి వాళ్ళు టైం ఉండాలి కదా, టైం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. టైం ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా నా వీడియో తీస్తున్నారు, బయటికి చూస్తున్నారు. చాలా థ్యాంక్స్ అమ్మా, అలాగే చూస్తూ ఉండండి. నేను చెప్పాను కదా 200 వీడియోకి బాగా చెప్తా, అది ఏంటా అని మీరు ఎదురు చూస్తారు నాకు తెలుసు, అయినా మీకు నచ్చుద్ది నేను చెప్పిన తర్వాత, ఓకేనమ్మా. ఓకే అమ్మా, ఇలాగే మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.